ఇప్పుడు అర్జునుడు ఆ చీకట్లో కమ్మిన తరువాత పర్జన్యాస్త్రం వలన అతను వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వచ్చినటువంటి ప్రభంజనం లాంటి వాయువు ఈ మేఘములన్నింటినీ చెదరగొట్టేసి మళ్ళీ కాంతి వచ్చేసింది. ఆ కాంతిలో మళ్ళీ అర్జునుడు కనబడ్డాడు. కనబడగానే ఆవిడెంతో సంతోషించింది. కుంతీదేవి స్పృహ తప్పిపోయింది. కర్ణుడు ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు. కర్ణుని విద్యా ప్రదర్శనము కేవలము విద్యా ప్రదర్శనం కాదు, అర్జునుడి మీద విద్యా ప్రదర్శనం. దీని పరిణామములు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ అర్జునుడు ఓడిపోతాడనో అర్జునుడు చనిపోతాడనో కాదు, గురువుగారికి ఆ పాటి తెలుసు. కానీ తెలిసి ఒప్పుకొని కర్ణుడు చచ్చిపోయి అక్కడ పడిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా విద్యా ప్రదర్శనం అన్నది విద్యా ప్రదర్శనానికి కట్టుబడకుండా అలా ఎలా అనుమతించారు ద్వంద్వయుద్ధాన్ని అని అంటారని ద్రోణాచార్యుల వారు అంగీకరించి ఈయన బాణం వెయ్యడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకుని ఈ పర్జన్యాస్త్రాన్ని వేయడాన్ని అంగీకరించిన కృపాచార్యుల వారు గబగబా పరిగెత్తుకొచ్చాడు. ఆయన గురుస్థానంలోనే ఉన్నాడు. మరి ఆ మాటకొస్తే ద్రోణుడి కన్నా ముందు కృపాచార్యుల వారే గురువుగా ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి కర్ణార్జునుల్ని విడదీసి ఆయన అన్నాడు, కురుకులజుండు పాండునకు కుంతికి పుత్రుడు రాజధర్మబంధుర చరితుండు నీ వితనితోడ రణంబొనరించదేని విస్తరముగ నీదు వంశమును తల్లిని తండ్రిని చెప్పినం దొరయగుదేని నీకెదిరి దొర్బల శక్తి ఇతండు సూపెడన్. నువ్వు అర్జునుల్లా విద్యా ప్రదర్శనం చేస్తానంట లేదు, అర్జునుడి మీద నీ విద్యా ప్రదర్శనం చేస్తానంటున్నావు. ఇప్పుడు ఈ ద్వంద్వయుద్ధాన్ని మేము అంగీకరించాలంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెడుతున్నా మేము చూస్తూ ఊరుకోవాలి అంటే అసలు నువ్వెవరో తెలియాలి. ఇతను పాండురాజు గారి యొక్క ధార్మికమైన కుమారుడు. ఇతను కుంతీదేవికి పాండురాజుకి జన్మించినవాడు. అర్జునుడు ఇంద్రాంశలో వచ్చినటువంటి వాడు. నువ్వెవరు? నువ్వు ఏ తల్లిదండ్రులకు జన్మించిన వాడివి? ఏది ఒకసారి చెప్పు నీ గురించి అని అడిగాడు. ఇంత కర్ణుడు డీలాపడి సిగ్గుపడిపోయి ఆయన తప్పు కాదు కానీ ఆయనకి ప్రతిబంధకమైంది. ఇప్పుడు ఆ కర్ణుడు చెప్పలేకపోయాడు ఎవరి తల్లిదండ్రులు. తెలియదా కర్ణుడికి? ఆ పాట అమాయకుడా? ఆయన గ్రహించగలడు. ఆయనకి కుంతి సభలో ఉన్నది అని చూడడం కుదరదు. ఎందుకంటే అంతఃపుర స్త్రీగా గదిలో ఉంది, అందరి ఎదుట ఉన్నాడు తండ్రి. ఆయన వచ్చి నా కొడుకు అని చెప్పచ్చు, చెప్పడని తెలుసు. ఇది ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాటికి అంతే. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు లేచాడు. ఆయనకేం కావాలి? అర్జునుడితో యుద్ధం చేసేవాడు వాడు దొరికాడు. ఆయనకు ఆపదొచ్చింది, తాను ఆదుకోవాలి. ఆదుకుని తాను పెద్ద స్నేహితుడిలా ప్రవర్తించాలి. ఆ కర్ణుడిని తన వైపుకి తీసేసుకోవాలి. తీసేసుకుంటే అర్జునుడిని కొట్టేవాడు కూడా తనకి దొరుకుతాడు. దీనివల్ల ఏమవుతుంది? ఆయనకు అనవసరం. కర్ణుడు ఏ ప్రశ్నకి జవాబు దొరకలేదో ఆ జవాబు ఏమైనా తెస్తున్నాడా దుర్యోధనుడు? తేలేడు దుర్యోధనుడు కూడా. మరి ఏం చేయగలడు? తన తప్పుడు సలహాలతో తప్పుడు ప్రసంగాలతో సమస్యని మరింత జటిలం చేయగలడు, మరింత తప్పుత్రమ పట్టించగలడు. అదే కలిపురుష లక్షణం. పట్టించి ఏం చేశాడు? ఇక్కడ వేసుకున్న బీజాలు ఏమున్నాయో కుమారస్త్ర విద్యా ప్రదర్శనమనందు ఇదే కురుక్షేత్రానికి దారితీసింది, బలాలు విడిపోవడానికి కారణమైంది. ఆ కర్ణుడి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. భీముడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళారు. 100 తమ్ముళ్లతో కూడినటువంటి దుర్యోధనుడు, శకుని కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అంటే రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి కావలసిన రీతిలో ధనుర్విద్యా ప్రదర్శనంలో ఎర్రగీత గీసేశారు. ఎవరిటో తెలిసిపోయింది. భీష్ముడు అటు చేరిపోయాడు, ద్రోణుడు ఇటు చేరిపోయాడు. యుద్ధంలో ఇటువైపుకి వచ్చినా ధర్మపక్షపాతం అటే ఉంది. ఆచార్య స్వరూపములైన వాళ్ళు, ధర్మం తెలుసున్న వాళ్ళు అటే చేరారు. కాబట్టి ఇటువైపు వాళ్ళు బలం పెరుగుతోందని కనపడినా అది నిలబడదు. ఇది నిశ్శబ్దంగా వాళ్ళు వచ్చి ఎవరి పక్కన ఎవరు చేరారో దాని వలన రాబోయే కురుక్షేత్రం యొక్క ఫలితాల్ని చెప్పేయడం నన్నయ్య గారి యొక్క చాతుర్యం. ఋషితుల్యుడు కదండి మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ఆ దుర్యోధనుడు అన్నాడు, కులము గలవాడు
శౌర్యము కలవాడును అధిక సేవ కలవాడును భూతలమున రాజను నామము విలసిల్లక దాల్చు 3 విధముల పేర్మిన్. ఆయన ఎవరి కొడుకు అని అడుగుతాయేటి? ఆయన ఎవరు కొడుకు అంటే రాజు అన్న నామం ఎవరికి ఉందో తెలుసా? కులము కలవాడు, క్షత్రియుడిగా పుట్టినవాడు, శౌర్యము కలవాడు, శౌర్యం ఉన్నటువంటి వాడు, అధిక సేన కలవాడు, పోలెడంత సైన్యం ఉన్నవాడు, భూతలమున రాజను నామము విలసిల్లక తాల్చు 3 విధముల పేర్మిన్. 3 రకాలుగాను రాజు అవుతాడు. కాబట్టి ఇతను ఎవరికి తల్లిదండ్రులో ఎందుకు అడిగినట్టు? క్షత్రియుడో కాదో అని అడగడానికి అడిగినట్టు. ఇతను రాజు చాలా అర్జునుడితో యుద్ధం చేయడానికి. అంటే ఇప్పుడు అతనికి కావలసింది ఏమిటంటే, నేను ఇలా చేయడం వల్ల ఈ ఇద్దరి మధ్య యుద్ధం, ద్వంద్వ యుద్ధం పెరిగిపోయి ఏదైనా జరిగితే, కర్ణుడు చచ్చిపోయాడు అనుకోండి, అక్కడికి వస్తాడనుకున్నవాడు పోయాడు. అర్జునుడు పోతే అమ్మ బాబోయ్, ఇంక అసలు దుర్యోధనుడిని పట్టుకోగలమండి, అయిపోయిందంతే మహాభారతం. మన వాళ్ళు మాట అంటూ ఉంటారు చూడండి, ఓ దారం ముక్క విసురుదాం పర్వతానికి, వస్తే పర్వతం, పోతే దారం ముక్క. ఏమిటి? కర్ణుడు సిగ్గుతో నిలబడి ఉంటే, రాజవరుడైన పార్థుతో రాజుగాని ఈతడని సేయగా తగడేని వీనిని ఎల్లవారలు చూడంగా ఈక్షణంబ రాజు చేసదనే అంగరాజ్యమిచ్చి. అర్జునుడితో యుద్ధం చేయడానికి రాజైతే తప్ప పనికిరాడంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యాన్ని ఇతనికి ఇచ్చేసి ఇతన్ని పట్టాభిషేకం చేసి రాజుని చేసేస్తాను. ఎందుకు చేయకూడదు యుద్ధం అర్జునుడితో? కాబట్టి నేను ఇప్పుడే అంగరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తున్నానన్నాడు. మంచి పని చేసే ముందు, అటువంటి పట్టాభిషేకం జరిగే ముందు కొంత క్రతువు జరగాలి కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచాడు, 1000 గోవులు దానం చేసేశాడు. తమ్ముళ్ళని వెళ్ళి నీళ్లు పట్టరమ్మన్నాడు. భీష్ముడి దగ్గరికి, ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడేది ఏముంటుంది? ఇంకా కళ్ళ ముందు కొట్టుకుంటారా అని వ్యాస భగవానుడు చెప్పనే చెప్పాడు. ఆ జలకలశ తెప్పించాడు, అభిషేకం చేసేశాడు, సింహాసనం ఒకటి వేసేశాడు, దాని మీద కూర్చోబెట్టేశాడు, దుర్యోధనుడికి రాజ్యం ఇచ్చేశానన్నాడు. దేనికి ఇచ్చేస్తున్నావు రాజ్యం? అతని పరిపాలనా యోగ్యత ఏమిటో, అతని గుణగణములు ఏమిటో, అతను ఎలా పరిపాలిస్తాడో, అతని స్వభావం ఏమిటో ఏమైనా తెలుసుకున్నావా? ఏమకపోతే అంగరాజ్య ప్రజలు పోతారు. ఇతను సరైన రాజు కాడనుకోండి, దుర్యోధనుడికి ఏమిటి? అంగరాజ్య ప్రజలు పోతారు. అతనికి కావలసింది కర్ణుడు రాజ్యం చేయడం కాదు, అతనికి కావలసింది ఇప్పుడు కర్ణుడు అర్జునుడి మీద కలియబడ్డాం. ఇది కలిపురుష లక్షణం. రెచ్చగొట్టడం, స్వభావంగా ప్రసంగాలు చేయడం, అధర్మం వైపుకి. కాబట్టి తప్ప ధర్మ ప్రబోధం కోసం ప్రసంగం కాదు అది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నేను ఇతనికి అభిషేకం చేస్తున్నానన్నాడు, పట్టాభిషేకం చేసేశాడంతే. అంటే పిల్లలు అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తారు అన్నది ప్రకటన. అక్కడ జరిగిందేమిటి? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి పట్టాభిషేకం. ఇప్పుడు అకస్మాత్తుగా అంగరాజ్యానికి కర్ణుడు రాజైపోయాడు. కర్ణుడు రాజైపోగానే ఆ దుర్యోధన కర్ణుల మధ్య దీనికి సదృశముగా మరి ఏనేమి యొనర్తు నీకు ఇష్టం బనినన్ మానుగా నాతో చెలిమి మహీనుతముగా చేయుమిది ఇష్టము నాకొన్. ఆ కర్ణుడు అతను ధర్మమన్న చట్రంలోకి ఇమడలేదు. ఆ అడిగిన ప్రశ్న, తను ప్రవేశించిన తీరు, తను విద్యా ప్రదర్శనం చేయడానికి ఎన్నుకున్న మార్గము, కృపాచార్యుడు వంటి పెద్దవారు ఎందుకు వచ్చి జోక్యం చేసుకున్నారో అతను ఆలోచించలేదు. నన్ను వీళ్ళు ప్రశ్న వేశారు, నన్ను వీళ్ళు ఆపారు, నన్ను వచ్చి దుర్యోధనుడు ఆదుకున్నాడు. ఉత్తర క్షణం యోగ్యతాయోగ్యతలు కూడా చూడకుండా వాళ్ళు యోగ్యత అడిగారు. ఈయన నా యోగ్యతాయోగ్యతలు చూడకుండా నన్ను యోగ్యుణ్ణి చేయడానికి రాజ్యమే ఇచ్చాడు. కాబట్టి నీకు నేనేమి ఇవ్వనని అడిగాడు. నువ్వు నాతో స్నేహం చేయి చాలన్నాడు దుర్యోధనుడు. నా ఊపిరున్నంతకాలం నీతోనే చెలిమి అన్నాడు కర్ణుడు. అలా చెలిమి చెయ్యొచ్చా? అటువైపు గుణాలు ఉన్నాయో లేవో తెలియకుండా నీ బలాన్ని నువ్వు అలా ఇచ్చేయచ్చా? అది ఒకవేళ అధర్మమైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా, ఎప్పుడో నిన్ను ఎవరో ఏదో అడిగితే వచ్చి ఆదుకున్నాడని వెంటనే నువ్వు అతని పక్షాన చేరిపోయి ధర్మ వ్యతిరేకంగా ఇన్నాళ్ళు పాఠం నేర్పిన ద్రోణుడికి, కృపుడికి, భీష్ముడికి ఎదురొడ్డి నిలబడతావా నువ్వు? అది ఎంత తెంపరితనంతో కూడిన ఆలోచన! ఇంత తెంపరితనం ఉన్నటువంటి వాడి దగ్గర అస్త్ర విద్యా నైపుణ్యం ఎలా ఉండనిస్తాడు ఈశ్వరుడు? అందుకే నరవర నీచే నాచే వరమడిగిన కర్ణు చేత వాసవి చేతన్ ధర చేత శల్యు చేతను అరయంగా కర్ణుడీల్గి ఆర్గురి చేతన్. తానేది పొందాడో దాన్ని ఈశ్వరుడు శాపరూపాల్లో తీయించేశాడు. ఎందుకంటే నిలబడితే ధర్మం పోతుంది కాబట్టి.
కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ స్నేహం చేసుకున్నారు. ఎప్పుడైతే స్నేహం చేసుకోవడం, దుర్యోధనుడు కౌగిలించుకోవడం, కర్ణుడి తల మీద కిరీటం పెట్టడం చూశాడో సూతుడు, అంటే కర్ణుడిని పెంచుతున్నటువంటి తండ్రి, అక్కడ వరకు ఎంత మాత్రము దోషం పట్టవలసిన అవసరం లేదు. తండ్రి అన్నవాడికి సంతోషం ఉండదండి. కొడుకు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు, ఆయన పరమ సంతోషంగా గబగబా పరిగెత్తుకొచ్చి కౌగిలించుకొని, కడగి సూతుండు పుత్రకు కౌగిలించుకొని తదీయ మూర్ధాఘ్రాణమునర చేసి అంగరాజ్యాభిషేకార్ధ్రమైన శిరము తడిపే వెండియు హర్షాశ్రుతతుల నొప్ప. అప్పటికే దుర్యోధనుడి చేత పట్టాభిషేకంలో కర్ణుని యొక్క తల మీద పోయబడినటువంటి పవిత్ర జలముల వలన తడిసి ఉన్నటువంటి ఆ తలని ఆ సూతుడు గబగబా కౌగలించుకొని కొడుకు యొక్క తల ఉంచి ఆయన యొక్క మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించి ముద్దిచ్చి కన్నుల నీటితో తడిసి ఉన్న తలని మళ్ళీ తడిపాడు. అంటే అంత ఆనందాన్ని పొందాడు ఆనంద బాష్పాలతో సూతుడు. ఎప్పుడైతే సూతుడొచ్చి కౌగిలించుకుని అంత మురిసిపోయాడో భీముడు పసిగట్టాడు. సూతుని కుమారుడితను, ఇతన్ని మా తమ్ముడి మీద యుద్ధం కోసం దుర్యోధనుడు యోగ్యతని కటాక్షించడం కోసమని చెప్పి యుక్తాయుక్త విచక్షణ ఎరుగకుండా, పూర్వాపర విచారణ చెయ్యకుండా రాజ్యం ఇచ్చేశాడు అని ఆయన అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు సూతుని యొక్క కుమారుడవు. ఎవరి ధర్మము వారికి వర్ణమును ఆశ్రయించి నిర్దేశింపబడింది. ఆ యుగమునందు అంత కఠినంగా ధర్మం నిర్వహింపబడింది. నీవు రథము నడుపటం చేత తృప్తిని పొందవలసిన వాడివి. నువ్విప్పుడు రాజ్య నిర్వహణ యందు అనురక్తుడవై సింహాసనం మీద కూర్చోవచ్చా? ఇది దోషం కాదా? నువ్వు పొందకూడనిది పొందాలనుకోవడం తప్పు కాదా అని అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, అదే నేను చెప్పాను కదండి, తన స్వార్థం కోసం ఇలా మాట్లాడచ్చా అన్నది కూడా మరిచిపోయి మాట్లాడేవాడి మాటకి హద్దే ఉండదు. వాడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తాను నమ్మినది, తాను మాట్లాడుతున్నది నిజము అని మాట్లాడడమే తప్ప, మన నమ్మకం కాదు, ధర్మం అని ఒకటి ఉంది, అది ప్రమాణం తప్ప ప్రమాణమును బట్టి మనం మాట్లాడాలి. కానీ మనం నమ్మిన దాన్ని బట్టి ప్రమాణాన్ని చేర్చి మాట్లాడకూడదు, అది దుస్తర్కం అవుతుంది అని వాడు విశ్వసించాడు. కాబట్టి దుర్యోధనుడు అన్నాడు, శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు ఎరుగనగునే ముగిచి దధీచి ఎమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు గాంగేయుడన మరి కార్తికేయుండన అగ్నేయుడన రౌద్రుడనగా శరవణోద్భవుండగు గుహుండుద్భవిల్లెడే శరస్తంభ జన్ముడు కాడే ధర్మవిదుడు కృపుడు ఘటసంభవుండు కాడే కీర్తిపరుడు వరుడు ద్రోణుండు విప్రుల వలన పుట్టరైరే సక్షత్రియుల్ ఘనులవనిగాగవ కడగి మీ జన్మములు ఇట్ల కావే వినగా. ఎంత దూరం వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఎంతమంది పెద్దల వరకు వెళ్ళిపోయాడంటే, శూరుల జన్మంబు, శౌర్యమున్న వాళ్ళ జన్మాన్ని, దేవతల జన్మని, ఏరుల జన్మ, నదుల యొక్క జన్మని ప్రశ్న వేయకూడదు. దధీచి ఎముకలతో దేవేంద్రుని యొక్క వజ్రాయుధం తయారైంది. ఎముకతో తయారైన వజ్రాయుధం కదా అని వజ్రాయుధానికి గొప్పతనం తగ్గిందా? లేకపోతే ఈ భీష్మాచార్యుడు ఎలా పుట్టాడు? ఈ భీష్ముడు శంతన మహారాజు గారికి గంగకి కలిపి పుట్టలేదా? లేకపోతే కార్తికేయుడు ఎలా పెట్టాడు? సుబ్రహ్మణ్యుడు పరమశివుడి యొక్క వీర్యం స్ఖలనమైతే అది అగ్నిహోత్రము చేత భరింపబడితే, గంగలో విడవబడితే, శరవణ పదల్లో విడవబడితే సుబ్రహ్మణ్యుడు పుట్టలేదా? అంటే ఇవన్నీ ఎంతంత ధార్మికములో తెలియనివాడా దుర్యోధనుడు? తెలియనివాడు కాడు. కర్ణుడి పట్ల మాట్లాడినట్టుగా మాట్లాడి, ఇది లోకంలో ఎప్పటికీ ఉంటుంది, తన ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసం అవతలవాడు ఎంత తప్పుడు పని చేశాడని తనకి తెలుసున్నా తాను మాత్రం వెనకేసుకొచ్చి మాట్లాడుతుండడం. అలాంటి పాండిత్యాలు కలునిలోని శారదయువోలే అన్నారు పోతన గారు. పనికి మాలిన పాండిత్యాలు, దుర్మార్గుడైన వాడికి అబ్బిన పాండిత్యం అది. ఏ ఋషి దాన్ని రచించాడో ఆ ఋషి హృదయంలో చూసి పలికిన పలుకులే ఉన్నాయో అవి పవిత్రమైన పలుకులు. కాబట్టి అర్థం లేని రీతిలో పెద్దల యొక్క జన్మలన్నీ ప్రశ్న చేస్తున్నాడు. అలా పుట్టలేదా సుబ్రహ్మణ్యుడు? అంతవరకు ఎందుకయ్యా? రెల్లు పొదలలో పుట్టలేదా ఈ కృపాచార్యుడు? కలశలోంచి పుట్టలేదా ద్రోణాచార్యుడు? ఇంకా అంతవరకు ఎందుకయ్యా?
పరశురాముడి చేతిలో క్షత్రియులందరూ మరణిస్తే బ్రాహ్మణుల వలన క్షత్రియులు పుట్టలేదా? మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టలేదా? అంతవరకు ఎందుకు? మీరు పుట్టలేదా దేవతల యొక్క వరంతో? కాబట్టి కులమని అడుగుతావే, క్షత్రియుడా అని అడుగుతావే, తల్లిదండ్రులు ఎవరని అడుగుతావే? ఇదిగో ఇచ్చేసా రాజ్యం, చెయ్యి యుద్ధం అన్నాడు. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఇంతమంది పెద్దలని అధిక్షేపించి మాట్లాడుతుంటే వాళ్ళ జన్మల వెనక ఉన్నటువంటి మర్మమేమో, ఎంత ధర్మమో, ఎందుకు పుట్టారో, కలిపురుషుని యొక్క లక్షణం అంటే ఎంత ఉద్ధతితో ఉంటుందో ప్రసంగం వినడానికి, అది ఎంత సొంపుగా ఉన్నట్టుంటుందో. నిజమే కదా అని ఆదిపర్వం మొదటి నుంచి వినకపోతే ఈ ఒక్క పద్యం చాలు పాడు చేసేయడానికి కదండి. దుర్యోధన వాక్యం ఎందుకు నిజం కాదు అన్నట్లు అనిపిస్తుంది ముందు నుంచి వినకపోతే, ముందు నుంచి చదవకపోతే. ఎంత ప్రమాదకరంగా తీసుకొచ్చాడో చూడండి సన్నివేశాన్ని. ఇప్పుడు ఇంతమంది పెద్దలు పనికి మాలిన వాళ్ళు, తనొక్కడు చేసిందే చాలా పనికి వచ్చేటటువంటి పని. ఇందులో ఎక్కడైనా ధర్మం అన్న చట్టంలోకి ఇమడుతుందా? మీరు అడిగిన కొద్దీ రెచ్చిపోవడం అంటారే, అలా రెచ్చిపోతాడు. దీనికి పరిష్కారం ఈశ్వరుడు ఎక్కడ చెప్పాడో తెలుసా అండి? సూర్యాస్తమయం అయిపోయాడు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు. ఈశ్వరుడు తెరదించాడు. ఇంకింతకన్నా వీడి నోట అటువంటి ప్రసంగం చేయించకూడదు. ఇంతమంది పెద్దల యొక్క జన్మ అధిక్షేపింపబడకూడదు. వీడు కలి అంశలో పుట్టినవాడు కాబట్టి వీడి కోరిక తీరకూడదు. ఇప్పుడు నేను అంగరాజ్య పట్టాభిషేకం చేశానని యుద్ధం మొదలవకూడదు. కాబట్టి ఈ అంగరాజు యొక్క నమ్మకంతో వీడు కురుక్షేత్రానికి వెళ్ళాలి. ఈలోగా వీడు ఇంకా పాపులందరినీ చేరతీయాలి. వీడిని బాగా చేరదీయడానికి సమయం ఇస్తే వీడు పాపులందరినీ వీడు ఆకర్షిస్తాడు, పుణ్యాత్ములందరినీ ధర్మరాజు ఆకర్షిస్తాడు. ఇద్దరు వెళ్ళి కురుక్షేత్రంలో నించుంటారు. ఇప్పుడు ఎందుకు? ఇక్కడి నుంచి కురుక్షేత్రం వరకు వాయిదా. కురుక్షేత్రంలో నిలబడ్డ తర్వాత ఇక మళ్ళీ ఆకర్షించడానికి పాపులు మిగలకుండా దుర్యోధనుడు లాగేస్తాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నిలబడతారు ఇటువైపు. నిలబడి ఒక్కండును ఎవ్వడూ మిగలకుండా తీసేస్తాడు. కాబట్టి ఆకర్షించడానికి సమయం ఇవ్వాలి కదూ, తెరదించేశాడు. అదృష్టం ఏమిటంటే చీకటి పడ్డాక మాత్రం యుద్ధం ఎందుకు చేయకూడదు అనలేదు. అంటే ఆ సమయానికి వాడి తంపరతనం అక్కడతో ఆగిపోయేటట్టు చేసిన వాడు కూడా ఈశ్వరుడే అని అనుకోవాల్సి ఉంటుంది ఆయన యొక్క వ్యూహరచన చేత. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. ఆ కర్ణుణ్ణి తీసుకుని పరమ సంతోషంగా దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు ఆ సభలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిపోయాయి. అసలు అక్కడికి వచ్చింది ఎందుకు? పిల్లలు ఎవరెంత నేర్చుకున్నారో చెప్పడం కోసం. అక్కడ జరిగిందేమిటి? ఎన్ని జరిగిపోయాయో. అందుకే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలన్నీ ఎక్కడున్నాయంటే ఆది కదండి ఆ పర్వం. ఆ పర్వంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందే ఇన్ని రహస్యాలు బయటకు వచ్చాయి. ఇంత గొప్ప వ్యూహము నడిచింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఎవరెవరు ధర్మం వైపు నిలబడతారో వాళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరెవరు డాబు దర్పంతో నిలబడి అధర్మం వేపుకుంటారో వాళ్ళు దుర్యోధనుడితో కలిసి వెళ్ళిపోయారు. 1000 దివిటీలు వెలిగించుకుని 1000 దివిటీల కాంతిలో దుర్యోధనుడు కర్ణుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా వచ్చిన మార్గంలో రథం ఎక్కి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, పాండవులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహ మెరుక పడగయుండ ఇంటియుండే. కుంతీదేవి ఆ పుట్టిన కొడుకుని మందసంలో పెట్టి వదిలేశాను, ఏమైపోయాడో అనుకున్నాను. ఇక్కడ పెరిగి పెద్దవాడయ్యాడనమాట, సూతపుత్రుడిగా ఉన్నాడనమాట. కర్ణుడన్న పేరుతో నా 6వ కొడుకు, పెద్ద కొడుకు యథార్థానికి ఇక్కడే ఉన్నాడని తాను గుర్తెరిగి ఇతరులు గుర్తెరగడానికి వీలు లేకుండా వెళ్ళిపోయింది. దాని మర్మమేమో నేను మీతో ఇందాకనే మనవి చేశాను, మళ్ళీ నేను మీతో చెప్పక్కర్లేదు. దుర్యోధనుడు ఇంటికి వెళ్ళి పడుకున్నట్టు. ఎలా పడుకున్నాడో చెప్తున్నారు నన్నయ్య గారు. ఎంత చిత్రమైన మాటలంటారండి ఆయన. వినుత ధనుర్విద్యావిదు ఘను కర్ణు సహాయపడసి కౌరవ విభుడు అర్జును వలన భయము సిడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదిదాత్ముండై. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు పడుకున్నప్పుడు గుండెల మీద చెయ్యేసి పడుకున్నట్టుగా.
మన వాళ్ళు అంటుంటారు తెలుగులో ఇది ఒక గొప్ప సామెత. గుండెల మీద చెయ్యేసు పడుకున్నాడండి ఆయన అంటారు. గుండెల మీద చెయ్యేసు పడుకుంటే పడుకోకపోతే ధైర్యం లేనట్టేంటి? కాదు, గుండెల మీద చెయ్యేసు పడుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? నాకేమీ భయం లేదనుకోవడం, తన ఊహకు అందినంత మేర. దుర్యోధనుడు వెళ్ళి గుండెల మీద చెయ్యేసుకుని ఆ రోజు రాత్రి నిద్రపోయాట. ఎందుకు నిద్రపోయాడు అంటే, భీముణ్ణి నేను చంపేస్తాను, ఆయనకు అదో ధైర్యం. ఇప్పుడు అదేంటి, ఏదో ఊహలకి దరిద్రాలు ఏమిటి? నిజంగా మేడ కట్టాలనుకోండి, ఐశ్వర్యము దరిద్రము అని ఒక మాట. నేను అమెరికాకి అధ్యక్షుడిని అయిపోయాను అని ఊహించుకోవడానికి దరిద్రం ఏముంది? నాకేం అమెరికా పౌరసత్వం ఉండాలా? నేను ఏమైనా ఎన్నికల్లో పోటీ చేయాలా? ఊహించుకోవడానికి ఏమైనా ఊహించుకోవచ్చు, దానికి దరిద్రం ఏమి ఉండదు. కాబట్టి ఆయన ఊహ ఏమిటంటే నేను భీముడిని చంపేస్తాను. ఇంకా మిగిలేవాడెవరు? ధర్మరాజు. అబ్బే ఆయన్ని ఏముంది, 4 తాళ్ళు ఎట్టి కట్టేస్తాం. పిచ్చాడు పాపం, ఇప్పుడు ధర్మం అని పట్టుకుంటాడు. ధార్మికుడు దురాత్ముడి దృష్టిలో అలా ఉంటాడు. అది పెద్ద విశేషం ఏం కాదండి, ధర్మరాజుని కట్టి అవతల పారేస్తాం. నకుల సహదేవుల పిల్లకాయలు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకెవరు? అబ్బో అది అర్జునుడితో వచ్చింది ఇబ్బంది. నాకా గదాయుద్ధం ఒకటే వచ్చు, ఇన్ని పాత్రలు అన్నీ నేను ఎక్కడే చేయను. అవతల విలువిద్య నేనే నేర్చేసుకుని, అవతల గదాయుద్ధం నేనే నేర్చేసుకుని ఎన్ని చేసేస్తాను. దానికి మనకి రైట్ హ్యాండ్ దొరకాలంటుంటారు చూసారా? అర్జునుడిని కొట్టేవాడు ఏమన్నా దొరుకుతాడా అని అదొక్కటే. ఇన్నాళ్ళు ధర్మరాజుని కొట్టలేకపోయానంటే దొరికేశాడు ఇవాళ మనకి. బుట్టలో పెట్టేశానంతే. దొరికడం, మన వైపుకి తెచ్చేసుకోవడం రెండూ అయిపోయాయి. దొరకడం ఎంత ప్రధానమో తన వైపుకి తిప్పుకోవడం ఎంత ప్రధానం. ఒట్టేయించేసుకున్నాడుగా. అంగరాజ్ఞుడు వారేశాడు, దొరికేశాడు కర్ణుడు, తెచ్చేసుకున్నాడు. కాబట్టి ఇంక ఇప్పుడు ఈయన ధైర్యం ఏంటంటే దానికి ఒక కారణం ఉండాలా. అదేంటే నేను ఎందుకు అర్జునుడిని చంపాలని అడుగుతాడా? అలా అడిగేవాడైతే ఇవాళ ఎందుకు అలా మాట్లాడతాడు? కాబట్టి మనం రెచ్చగొడితే, ఏమైనా నీకు అంత ఉపకారం చేశాను, నిన్ను ఒక్కటి అడుగుతున్నాను, అర్జునుడిని కొట్టేయి అంటే వాడు కొట్టేస్తాడు. అది ఆ కర్ణుడు వెళ్తాడు, అర్జునుడిని కొట్టేస్తాడు. నేను వెళ్తాను, భీముడిని కొట్టేస్తాను. ధర్మరాజుని దుశ్శాసనుడు కట్టేస్తాడు. నకుల సహదేవుల్ని మిగిలిన వాళ్ళు తొక్కేస్తారు. రాజ్యం నేను ఇచ్చేసుకుంటాను. ఇంకేంటి, అయిపోయింది. అందుకని గుండెల మీద చేసుకుని నిద్రపోయాను. అంత అమాయకంగా ఉంటాయి అజ్ఞానపుట ఆలోచనలు. ఈశ్వరుడు అన్నవాడొకడున్నాడురా, ధర్మం అన్న మాట ఒకటి ఉందిరా, అది ఎక్కడ ప్రకాశిస్తుందో అది బలం తప్ప మనం గుండెల మీద చేతులు వేసేసుకుని మనం చేసేసిన ఊహల బలాలు కావు. ఇది తెలియకపోవడమే కలిపురుష లక్షణం. కాబట్టి గుండెల మీద చేసుకుని నిద్రపోయాడు. ఆ తర్వాత తొడలు తడుముకుంటూ పడిపోతాడు కురుక్షేత్రం.